అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీలో మహేష్ గారి ఉదంతం గురించి ఒక రకంగా ఇండివిజువల్స్ను వదిలేసి ఇది రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఏ రకంగా అవి భవిష్యత్తులోనైనా తన రాజకీయ విధానంలో పవన్ కళ్యాణ్ గారు అనుసరించాల్సిన విధానానికి కొంత ఉపయోగపడే విధంగా విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటిది, ప్రజారాజ్యం టైంలో కానీ ఆ పైన కంటిన్యూయేషన్ ఆఫ్ జనసేనకు కానీ పొలిటికల్ స్పేస్, రాజకీయంగా కొంత చోటు ఎదగటానికి కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి కానీ రాజకీయాల్లో ఉండటానికి కానీ ఎలా వచ్చింది అనేది ఆలోచిద్దాం. మొట్టమొదట ఇరువురు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సినిమా ఇమేజ్ మీద ఫ్యాన్ బేస్ అదొక 5% ఉండొచ్చు. కమ్యూనిటీ బేస్ ఒక 10%, 15% ఫ్యాన్ బేస్ మీద, కమ్యూనిటీ బేస్ మీద వాళ్లకు పొలిటికల్ స్పేస్ వచ్చింది. 85% పొలిటికల్ స్పేస్ ఇద్దరికి, ఆ రోజు ఆయనకు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకు వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారం కేవలం 2 కులాలు, 2 వర్గాలు, ఏవో కొన్ని కుటుంబాలు వారసత్వాల్లో కేంద్రీకృతమైంది. వాటికి భిన్నంగా 3వ ప్రత్యామ్నాయం చాలా అవసరమని బలంగా బిలీవ్ చేశారు. అది ఈ రాజకీయంగా విస్మరించబడిన అన్ని వర్గాల వారు, అది ఫార్వర్డ్ కాస్ట్ కావచ్చు, బ్యాక్వర్డ్ కాస్ట్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఆ ఫీలింగ్ గట్టిగా ఉండబట్టే ఇరువురికి పొలిటికల్ స్పేస్ వచ్చింది. సరే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం, ఆ పొలిటికల్ స్పేస్ కొంతవరకు ఉపయోగించుకున్నాడు కానీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయినాడు. ఈ లోపల నెక్స్ట్ ఎలక్షన్ టైంకు చాలా మార్పులు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగిపోకుండా రాజకీయాల్లో కొనసాగాడు. కొనసాగిన తర్వాత 2014లో ప్రత్యక్షంగా తాను పాల్గొనకపోయినా బీజేపీ వాళ్ళ అడ్వైస్ మీద ఆ రోజు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్కు అనుకూలంగా ప్రచారం చేశాడు. 2019కి వచ్చేటప్పటికి ఆయన గట్టిగా యాంటీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని ముందుకు పోయిండుంటే ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ అంత బ్యాడ్గా ఉండుండేది కాదు. ఎప్పుడైతే యాంటీ గవర్నమెంట్ స్టాండ్ ఆయన బహిరంగంగా చాలా గట్టిగా చెప్పలేకపోయినాడు, అదంతా జగన్ గారికి కన్సాలిడేట్ అయిపోయి ఆయనకు స్వీపింగ్ ఇది ఇచ్చింది. 2019 తర్వాత ఈయన బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడినప్పుడు సంతోషపడిన వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం చాలా అవసరం, అది కావాలి, రావాలి అని గట్టిగా ఆకాంక్షించేవాడిని, నమ్మినవాడిని. బీజేపీ జనసేన కలిస్తే తప్పకుండా ఈ 3వ ప్రత్యామ్నాయం వస్తుంది అనేది గట్టిగా నమ్మాను. ఆ టైంలోనే ఆయన ఎందుకనో మరి ఒక స్టేజ్లో బీజేపీతో ఉంటూనే బీజేపీతో ఉండనట్టు కూడా బిహేవ్ చేశాడు. కొంత అది బికాస్ ఆ టైంలో నేను కాస్త గమనిస్తూ కూడా ఉన్నాను. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అయితే దీన్ని చాలా గట్టిగా ముందుకు తీసుకుపోవాలని ఆయన పోయి కలవటం చేయటం అంతా జరిగింది. అటు నుంచి అంత సరిగ్గా రెస్పాన్స్ అయితే లేదు అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా జనసేన నుంచి ఎవరినైనా ప్రతినిధిని పంపించమంటే రాష్ట్ర స్థాయిలో హయ్యర్ లెవెల్లో పంపించకుండా వీరిని పోతిన మహేష్ గారిని ఆ రోజు కూడా పంపించింది. ఆ రోజే అనిపించింది
ఒక జట్టుగా ముందుకు పోయేటప్పుడు ఆ రకమైనటువంటి రెస్పాన్స్ జనసేన నుంచి బీజేపీకి రావటం లేదని. సరే, ఇది ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆయన ఒక స్టేజ్లో తెలుగుదేశంతో జతకట్టడానికి ఒక నిర్ణయానికి వచ్చాడు. బీజేపీ వచ్చినా రాకపోయినా తను వెళ్ళే విధంగా తను ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను. దీని ద్వారా ఈయనకు రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యం తగ్గే అవకాశం ఉంది అని. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్లు మూడో ప్రత్యామ్నాయానికి రిప్రజెంటేటివ్గా ఆయనకు చాలా స్పేస్ వచ్చింది. ఎప్పుడైతే మూడో ప్రత్యామ్నాయాన్ని వదిలేసి ఈ రెండు ప్రత్యామ్నాయాలు అయినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో ఏదో ఒక దానికి అనుకూలంగా పోయినప్పుడు ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఆయనకు వచ్చిన స్పేస్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. సరే, ఆ రోజు నా ట్వీట్ మీద జనసేన నుంచి రెస్పాండ్ అయిన వాళ్ళలో పోతిన మహేష్ గారు ఒకరు. సరే, ఈరోజు ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. అదే పంథాలో బీజేపీ జనసేన కలిసి 2019 నుంచి ఒక ప్రణాళికాబద్ధమైన విధానంగా గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం చాలా సక్సెస్ఫుల్ అయి ఉండేది. ఎటు లేదన్నా ఏవి కాకపోయినా ఒక హంగైనా వచ్చి ఉండేది. బీజేపీ జనసేన కూటమి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించుండేది. ప్రధానంగా బీజేపీ మీద ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగినటువంటి సామర్థ్యము, పాపులారిటీ ఉన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. అన్ని రకాల అది బాగుండుండేది. దురదృష్టం ఆ ఆల్టర్నేటివ్ను ఆయన వదిలేయటం అనేది. ఈరోజు ఆయనకు వస్తున్న సమస్యలన్నీ ఆ ఆల్టర్నేటివ్ను వదిలేయటం వల్ల వచ్చినటువంటి సమస్యలే. అదే మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన కలిసి ముందుకు పోయిండుంటే పార్టీలో ఉన్న ఇటువంటి ఉత్సాహికులైనటువంటి యంగ్స్టర్స్ అందరినీ అకామిడేట్ చేసుకునేటటువంటి అవకాశం ఆయనకు బాగా ఉండుండేది. చాలామంది రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటమి కన్నా తమకంటూ ఒక ప్రాతినిధ్యం వచ్చేటటువంటి పరిస్థితి కోసంగా చూసుకుంటారు. అది మిస్ అయినప్పుడు కొంత ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికైనా రాజకీయంగా 2024 తర్వాత అయినా జనసేనకు స్థానం అంటూ రాజకీయంగా ఉండాలి అంటే మూడవ ప్రత్యామ్నాయంగా బీజేపీతో కలిసి వెళితేనే ఉంటుంది. కానీ ఉన్న రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకదాంతో ఉండిపోతామంటే పార్టీకి అంత దీర్ఘకాలంలో మంచి కాకపోవచ్చు. ఈ విషయాన్ని ఆయన తప్పకుండా ఆలోచిస్తాడని అనుకుంటాను. ముఖ్యంగా ఈ రోజుల్లో సిద్ధాంతపరమైన బేస్ లేనప్పుడు దీర్ఘకాలంలో ఏ నాయకుడిని అనుసరించి ఫాలోయర్స్ ఉండేటటువంటి పరిస్థితులే లేవు. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగా ఎక్కడైతే రాజకీయాలు చాలా ఖర్చులతో కూడిన ఇష్యూస్ అయిపోయినాయో, గెలిస్తే కూడా దానిని ఏ రకంగా పెట్టిన ఖర్చుని వెనక్కు తెచ్చుకుందామా, దానికి ఎడుగుపోతే బాగుంటుందా అని చూసేవాళ్లే కానీ నాయకులను నమ్ముకొని ఉండేటటువంటి వ్యక్తులైతే తక్కువ. సిద్ధాంతాలు నమ్ముకొని ఉండేవాళ్ళు ఉండే పార్టీల్లో లాంగ్ రన్లో ఉంటారు, కానీ వ్యక్తులను నమ్ముకొని ఉండేటటువంటి పార్టీల్లో లాంగ్ రన్ రాయల్టీస్ ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సరైన విధానం మూడో ప్రత్యామ్నాయం కోసంగా, ఎందుకంటే అది చాలా చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం. బీజేపీ జనసేన కాంబినేషన్ పోయిండుంటే తప్పకుండా అది వచ్చి ఉండేది. అది జరగకపోబట్టి వచ్చినటువంటి పర్యవసానాలే ఈరోజు వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి అకామిడేట్ చేసుకుంటారనుకొని చేసుకోలేకపోయినాం కాబట్టి బయటికి పోతున్నామని బయటికి వెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు. ఇండివిజువల్గా వాళ్ళు ఎందువల్ల వెళ్ళారు, ఈ ప్రలోభాలు ఏంది అనేటటువంటిది అదొక విషయం. సో దాని గురించి కాదు. రెండోది, చాలా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మహేష్ గారు రైజ్ చేసింది, చాలా చాలా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరు త్యాగం చేయాలి? ఇదే పాయింట్ను మన పరిపాలనంత స్వామి గారు కూడా రైజ్ చేశారు. ఎవరు త్యాగం చేయాలి?
బీసీలు త్యాగం చేయాలన్నా అది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. మరి మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు దానికి బలమైన పునాది బీసీల నుంచే రావాల్సి ఉంటుంది. మరి వాళ్ళు తమ సీట్లను త్యాగం చేయాల్సి వస్తున్నది ఇతరుల కోసం అన్నట్టు, లేక కుటుంబాల కోసంగా ఇతరులు త్యాగం చేయాల్సి వస్తుందని పరిమిళానంద స్వామి గారు అనుకున్నట్టు అనిపడితే దాని ఎఫెక్ట్ తప్పకుండా ఎలక్షన్స్ మీద బాగా ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక బ్రాడర్ స్ట్రాటజీస్తో పోకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో మూడవ ప్రత్యామ్నాయం అవసరం ఎంతైనా ఉన్నది. దానిని ఇవ్వగలిగిన సామర్థ్యం బీజేపీ జనసేన కూటమికే ఉన్నది. ఇది బ్రాడర్ ఇష్యూ. సో ఇండివిజువల్గా అతను ఎందుకు వెళ్ళాడు ఏందనేటటువంటి అంశాల్లోకి పోకుండా ఇది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తయారు చేశాను. థ్యాంక్ యూ.